పటేలు బ్రో, మధ్యాహ్నం మీ మ్యాచ్ ఓడిపోయినా గానీ సాయంత్రం మీరు రాజస్థాన్ ఓడించి మమ్మల్ని కొంచెం సంతోషపెట్టిల్లువే. థ్యాంక్స్. ఏం చెప్పగలం ఇంతకంటే? మా సైడ్ నుంచి కూడా థ్యాంక్స్ వే పటేలు. థ్యాంక్ యూ. అవ్వా, మేము ఈ మ్యాచ్ గెలవడం వల్ల మాకు తప్ప ఇంతమందికి ఉపయోగమా? ఏమొచ్చింది పటేల్ భయ్యా? మమ్మల్ని ఇప్పుడు ఓడిస్తే లాస్ట్ 3 మ్యాచ్లల్లా 2 మ్యాచ్లు మీరే మమ్మల్ని ఓడిచ్చిల్లు. చిన్న పిల్లగాళ్ళని కూడా చూడకుండా ప్లే ఆఫ్స్కి పోకుండా చేస్తాళ్ళు. మేం ప్లే ఆఫ్స్కి పోలేదంటే ఆ పాపం మీదే. నాకేం తెలియదు పరాక్ తమ్ముడు, మొత్తం రాహులే చేసిండు. మొన్న మీతో ఆడినప్పుడు 75 రన్లు కొట్టిండు, ఇవాళ హాఫ్ సెంచరీ కొట్టిండు. ఎందుకు రాహుల్ భయ్యా మా మీద పగబట్టినవు? ఏం అన్యాయం చేసినాం నీకు? అట్లేం లేదు పరాక్ తమ్ముడు, గా పటేలు కావాలనే నా మీద నెడతాండు. మొన్నటిదాకా రన్స్ కొట్టినోడు మీ మీదనే హాఫ్ సెంచరీ కొట్టిండు. మళ్ళీ ఇవాళ మ్యాచ్లో కూడా 34 రన్స్ నాట్అవుట్. మీరు ఈ 2 మ్యాచ్లలో కొట్టిన దెబ్బకు నెక్స్ట్ సీజన్లో రివెంజ్ తీర్చుకుంటా. అయినా ఏమైంది పరాగు? ఇప్పటికి కూడా మీరు ప్లే ఆఫ్స్కి పోయే ఛాన్సులు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ నెక్స్ట్ 2 మ్యాచ్లు, ఒకటి లక్నోతోని, ఒకటి ముంబై ఇండియన్స్తోని. ఆ 2 గెలిచారంటే ప్లే ఆఫ్స్కి పోతారు. ఎలిమినేట్ అయిన బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపిస్తాళ్ళు. వాళ్ళు రెడ్ క్లాత్ చూపించిన దున్నపోతు లెక్క పడతాళ్ళు. పోయి నెక్స్ట్ 2 మ్యాచ్లు వాళ్ళతో పడ్డాయి. మా బాధ నీకేం తెలుస్తుంది తమ్ముడు? 2 బాళ్లకు ఒక్క రన్ను తీయకుండా మ్యాచ్ ఓడిపోయిన వాళ్ళం. 260 కొట్టి అలా నేను ఒక్కనే 150 కొట్టి కూడా మ్యాచ్ ఓడిపోయిన వాళ్ళం. ఆ రెండిట్లలో ఒక్క మ్యాచ్ గెలిచినా ఇప్పుడు మేము కూడా ప్లే ఆఫ్స్ రేస్లు ఉండేటోళ్ళం. ఇన్ఫాక్ట్ టాప్ 4 ఉండేటోళ్ళం. మా బాధ కంటే పెద్ద బాధన అవే పరాగునేది. సరే తీరావులన్నా, ఇక ఇప్పటి నుంచి మీ దారి మీది, మా దారి మాది. దూరెలు 14 ఓవర్లకి 160 స్కోర్ ఉండి 20 ఓవర్లకు 193 కొట్టుడేంది చెప్పు? లాస్ట్ 6 ఓవర్లల్లా మనం కొట్టిన టోటలు 33 రన్స్, 6 వికెట్లు పడ్డాయి. స్టార్ కర్నేసిన 15 ఓవర్ల 3 అవుట్ అయ్యిలు. అలా నువ్వు కూడా అవుట్ అయినావు కదా పరాగు. నేను అవుట్ అయ్యే ముందు 200 స్ట్రైక్ రేట్తోని 26 బాళ్లల్లో 51 రన్స్ కొట్టిన, 5 సిక్స్లు 3 ఫోర్లు. తర్వాత మీరు లాస్ట్ 6 ఓవర్లల్లా కనీసం 60 రన్స్ కొట్టినా కానీ మన టోటల్ 220 దాకా పోతుండే, మనం గెలుస్తుండే. అంతకుముందు మ్యాచ్ల గిదే డీసీతోని 225 కొట్టి ఓడిపోయినాం కదా పరాగు. కొద్దిగానన్నా పాజిటివ్గా మాట్లాడరా అదే జూరేలు. ఏం పాజిటివ్గా మాట్లాడాలి పరాగు? వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ ఇన్ ద ఐపీఎల్ రవి జడేజాని డ్రాప్ చేసి రవి సింగ్ అనే కొత్త ప్లేయర్ని పట్టుకొచ్చినావు ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లా. అదే జడేజాన్న ఉండేది ఉంటే ఖచ్చితంగా 30-40 రన్స్ కొట్టి మనల్ని గెలిపిస్తుండే. అరే జడేజాని డ్రాప్ చేయలేదు జూరేలు, వర్క్ లోడ్ మేనేజ్మెంట్. అయినా ఆ డెసిషన్ తీసుకున్నది నేను కాదు, మేనేజ్మెంట్. ఈ మ్యాచ్కి ముందు 8 రోజుల గ్యాప్ వచ్చింది. ఏదో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడినట్టు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఏంది? బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ల దుమ్ము రేపే జడేజాని బయట కూర్చోబెడితే గిట్లనే అవుతుంది. ఇక ఓనితి జూరేలు తమ్ముడు, ఈ పాలిటిక్స్ మనకు అలవాటే. ఇక మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఏ ఫ్రాంచైజీలకు పోవాలనో. ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు పోరేలు తమ్ముడు. 31 బాల్స్లలో 51 రన్స్, 7 ఫోర్లు, 1 సిక్స్. 61 బాళ్లలో 105 రన్స్ పార్ట్నర్షిప్ చేసినాం మన ఇద్దరం కలిసి. నైస్ బ్యాటింగ్ తమ్ముడు. ఫస్ట్ నుంచే మన ఇద్దరం కలిసి ఓపెనింగ్ చేస్తే ఈ పాటికి మనం ఎప్పుడో క్వాలిఫై అయ్యేటోళ్ళం. నన్ను పక్కకు పెట్టి నిస్సంక నాడితే మిల్లర్ అన్నని డ్రాప్ చేయాల్సిన పొజిషన్ వచ్చింది. కరెక్ట్ పోరేలు తమ్ముడు, స్టార్టింగ్ నుండే నిన్ను ఆడియాల్సింది. వీడిడే మిస్టేక్. పటేల్ అన్న, అదొక్కటే మిస్టేక్ కాదు మీరు చేసింది. నన్ను కూడా మీరు స్టార్టింగ్లో ఆడియలేదు. టీంల ఖర్చుతోనే ఎసొంటి మ్యాచ్లు ఫినిష్ చేసుకుంటా తన సుశీల్లా. ఈ మ్యాచ్లో కూడా జస్ట్ 5 బాళ్లలో 18 రన్స్. నేనే కనుక జీటీతోని మ్యాచ్లు ఆడేది ఉంటే ఒక్క రన్నుతోని మనం ఓడిపోకపోతుండే, ఇప్పుడు ప్లే ఆఫ్స్కి కూడా పోతుండే. మనల్ని ఎవరో ఈ సీజన్ ఎలిమినేట్ చేయలేదువే, మన గొయ్యి మనమే తవ్వుకున్నాం. వైభవ్ తమ్ముడు, ఎవ్వరు ఎట్లా అయినా కానీ నీ ఆట మాత్రం నువ్వు ఆడుకొని పోతాను. 21 బాళ్లలో 46 రన్స్, 5 ఫోర్లు, 3 సిక్స్లు, మళ్ళా గదే 200 స్ట్రైక్ రేటు. నీలాగానే అందరు ఎవరాట వాళ్ళు ఆడుకొని పోతే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు తమ్ముడు. ఏ బాధపడకు పరాగన్నా, ఇప్పటికి కూడా ఏమైంది? నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిస్తే మనం ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. ఈ రెండిట్లలో ఒక్క మ్యాచ్లన్నా సెంచరీ కొట్టి నేను గెలిపిత్తది. థ్యాంక్స్ వైభవ్ తమ్ముడు, నా వెనుక నువ్వు ఒక్కనివన్నీ ఉన్నావు. స్టార్ కంటే స్టార్కే. ఏం బౌలింగ్ చేసినావు భయ్యా? 4 ఓవర్లలో 40 రన్స్ ఇచ్చి 4 వికెట్లు. నువ్వు కనుక 15 ఓవర్ల 3 వికెట్లు తీసుండకపోతే ఖచ్చితంగా వాళ్ళ టోటల్ 220 దాకా పోతుండే. సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని టర్న్ చేసినావు కదన్నా. దాందేముంది పటేలు, ఇదంతా మనకు వెరీ కామన్, ఎప్పుడు చేసేదే కదా. ఇక నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ మీద కూడా గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తే నేను ఇంటికి పోతా. జైస్వాలు, నాకెందుకో నువ్వు కావాలని తొందరగా అవుట్ అయ్యి మనల్ని ప్లే ఆఫ్స్కి పోకుండా చేస్తే నెక్స్ట్ సీజన్ నన్ను కెప్టెన్సీ నుండి తీసేసి నీకు కెప్టెన్సీ ఇస్తారు కావచ్చు అని చేస్తానవని నాకు డౌట్ వస్తుంది. అట్లా అనుకుంటే మొన్న నా కెప్టెన్సీలో నేనే 3 రన్స్ కొట్టినా కదా పరాగు. ఫస్ట్ మ్యాచ్లో కెప్టెన్సీ చేసుకుంటానే
గుజరాత్ టైటాన్స్తోని 229 కొట్టించిన, 77 రన్ల భారీ పరుగులతోనూ ఓడించిన. ఇంకా నన్ను కెప్టెన్ చేస్తారు అనుకుంటున్నావా? సారీ జైస్వాల్, నిన్ను అనుమానించినందుకు. రాహుల్ బ్రో, మనం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కాకపోవడానికి ఆ కేకేఆర్ హస్తం కూడా ఉన్నది. మనం ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ల మనతోని 142 కొట్టించి 14 ఓవర్స్లలోనే చేజ్ చేసిళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళని ఓడించినాం అనుకో, వాళ్ళని మనతో పాటు హస్తం తీసుకుపోవచ్చు. దానిలో ఉంది పటేలు, మళ్ళీ హాఫ్ సెంచరీ కొడతా తీసుకుపోదాం. మొన్న కొట్టిన సెంచరీ అప్పుడే మర్చిపోయిల్లా. 5 4లు 10 6లు మళ్ళా గదే రిపీట్ అవుతుంది. ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలికిన వాళ్ళను. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. జైస్వాల్, పోయి మన నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతోనే పడ్డది. బౌలింగ్ వాళ్ళది ఎప్పటి నుంచో ఫామ్లు ఉన్నది. ఇప్పుడు వాళ్ళ బ్యాటింగ్ కూడా ఫామ్లోకి వచ్చింది. తలుచుకుంటేనే భయం అవుతుంది జైస్వాల్ బ్రో. అయితే తలుచుకోకు. ఏంది జైస్వాల్, ఎందుకు భయపడతానో పరాగు. గదే ఎల్ఎస్జీని మనం 40 రన్స్ల తేడాతోనూ ఓడించినాం. మనం 159 కొడితే వాళ్ళని 119కే ఆల్అౌట్ చేసినాం. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లో కూడా గదే రిపీట్ అవుతుంది. నువ్వు తడిగుట్టేసుకొని పడుకో. జైస్వాల్, అప్పుడు మీరు ఆడిన ఎల్ఎస్జీ వేరు, ఇప్పుడు మీరు ఆడబోయే ఎల్ఎస్జీ వేరు. మార్షు, జాస్ ఇంగ్లీషు, పూరాను, నేను, షాబాజ్ అహ్మద్ అందరం ఫామ్లోకి వచ్చినాం. కథ వేరే ఉంటుంది. మీరైతే రాలి వాటినే బిసుకుతాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ వీడియో, అట్లనే ఇవాళ జరగబోయే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ వీడియో కూడా మన ఛానల్స్లో వస్తాయి. కాకపోతే ఏ ఛానల్లో ఏ వీడియో వస్తుందో తెలియదు, ఏ టైంకి వస్తుందో కూడా తెలియదు. ఖచ్చితంగా 12 లోపు అయితే వస్తాయి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఏ ఛానల్లో వీడియో పెట్టినా కానీ లింక్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో ఇవాళ మొత్తం 3 వీడియోస్ అయితే వస్తాయి. ఇక అట్లనే మనలాగా స్పూఫ్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా మనీ ఎర్న్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే రెడీ చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే డీసీ ఆర్ఆర్కి అయితే షాక్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 మ్యాచ్లలో 2 సార్లు ఓడించి ఆర్ఆర్కి ప్లే ఆఫ్స్కి పోయే ఛాన్సెస్ అయితే 50%కి తగ్గించింది. ఇప్పుడు ఆర్ఆర్ ప్లే ఆఫ్స్కి పోవాలంటే ఖచ్చితంగా రిమైనింగ్ 2 మ్యాచెస్ అయితే గెలవాలి. ఒక్కటి ఓడిపోయినా కానీ వస్తామే. ఇక ఆర్ఆర్ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచ్లు ఎలిమినేట్ అయిన టీమ్స్తోనే ఉన్నాయి. ముంబై ఇండియన్స్ అండ్ లక్నో సూపర్ జెయింట్స్. లక్నో సూపర్ జెయింట్స్ అండ్ ముంబై ఇండియన్స్ కూడా మ్యాచ్లు గెలుచుడు స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లు గెలవాలంటే ఎక్స్ట్రాడినరీ క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు రవీంద్ర జడేజాని ఎందుకు డ్రాప్ చేసిలో కూడా అర్థమైతే లేదు. టీమ్ సెలెక్షన్ అయితే చాలా పూర్గా ఉన్నది. నాకైతే ఆర్ఆర్ క్వాలిఫై అవ్వడు కష్టమే అనిపిస్తుంది. ఇక డీసీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా ఇంకా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుండే. వాళ్ళ నెట్ రన్ రేట్ కొద్దిగా మంచిగా ఉండేది ఉంటే, బట్ వాళ్ళకు టోర్నమెంట్లోనే అన్ని టీమ్స్ కంటే వర్స్ట్ నెట్ రన్ రేట్ ఉంది, -0.8. ఈ సీజన్లో మోస్ట్ అన్లక్కీ టీం ఏదైనా ఉన్నదంటే అది ఢిల్లీ క్యాపిటల్స్. 2 గెలిచే మ్యాచ్లు ఓడిపోయారు. లేకపోతే వాళ్ళు ఈ పాటికి ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయి ఉండేవాళ్ళు. అభిషేక్ పోరెల్ అండ్ అశుతోష్ శర్మ లాంటి ప్లేయర్స్ని స్టార్టింగ్లో ఆడియకుండా వీళ్ళు పెద్ద మిస్టేక్ అయితే చేసిళ్ళు. ఇప్పుడు వాళ్ళే రన్స్ కొట్టి మ్యాచ్లు అయితే గెలిపిస్తున్నారు. సో ఇక మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.